నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. బెల్ ఐకాన్ని నొక్కగలరు. అయితే 2024 మే 12వ తారీఖు నుండి 2024 మే 18వ తారీఖు వరకు వార ఫలితాలలో సింహరాశి గురించి ఈ వీడియోలో. అయితే చంద్రుడు ఈ వారం రోజుల్లో ఏ నక్షత్రాలలో ఏ రాశులలో సంచారం చేస్తున్నాడో గమనిద్దాం ఒకసారి. అయితే 12వ తారీఖున మిథున రాశిలో ఆరుద్ర పునర్వసు నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. అయితే 13వ తారీఖున కర్కాటక రాశిలో పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద సంచారం చేయడం జరుగుతుంది. ఇక 16వ తారీఖున సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేయను చంద్రుడు, మఖా నక్షత్రాధిపతి కేతు. ఇక 17వ తారీఖున సింహం రాశిలోనే పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు, పూర్వ ఫల్గుణి నక్షత్రాధిపతి శుక్రుడు. ఇక 18వ తారీఖున కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు సూర్యుడు, ఉత్తర ఫల్గుణి నక్షత్రాధిపతి ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు, ఉత్తర ఫల్గుణి నక్షత్ర అధిపతి సూర్యుడు. ఇక వీరందరూ కూడా ఈ సింహరాశి వారికి ఏ ఫలితాలను ఇచ్చారో వివరాల్లోకి వెళ్తే, ఇక సింహరాశి వారికి వారం ప్రారంభం రోజు అంటే 12వ తేదీన చాలా బాగుంటుంది అన్నింటా అనేది కనపడుతుంది. సకల శుభాలకు అవకాశాలు ఉన్నాయి అనేది తెలుస్తోంది. అనేక ప్రయోజనాలను పొందుతారు అనేది కూడా తెలుస్తుంది. మానసిక స్థితి మాత్రం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. శత్రువులను ఓడించే సామర్థ్యం ఈరోజు వీరికి ఉంటుంది. పెండింగ్ వర్క్స్, కోర్టు కేసెస్, గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్లలో విజయం ఉంటుంది. అయితే వీరికి స్త్రీల సహాయ సహకారాలు వీరి విజయానికి వెనకాల ఉంటాయి అనేది కనపడుతుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు వేతనాలు కూడా పెంపు కనపడుతుంది. ఉద్యోగస్తులకి స్నేహితుల సాంగత్యంకి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక స్థితి అయితే చాలా స్థిరంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా విజయాలే అన్నట్టు ఈరోజు సాధించుకోగలుగుతారు ఇంటా బయట అనేది కూడా కనపడుతుంది. ఇక 13, 14, 15 తేదీల్లో చాలా మార్పులు సంభవిస్తాయి ఈ పరిస్థితులలో. అయినప్పటికీ ఆందోళన పడేది లేదు. ఆరోగ్య సమస్యలకు గురి చేస్తున్న ఒత్తిడి, టెన్షన్స్, తలనొప్పులు తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలి వీరు. మెడిటేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో. గొడవల కారణంగా భార్యాభర్తల సంబంధాలలో సమస్యలు, ఏదో ఏమి చేయాలో తెలియని సమస్యలకి దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఖర్చులు కూడా పెరుగుతాయి అనేది ఉంటుంది. గ్రహరీత్యా 13, 14, 15 తేదీల్లో అమర్యాదలు పాలవడం దూరంగా ఉండాలి. అమర్యాదలకి పొందటానికి పాలవడానికి దూరంగా ఉండాలి అనేదానికి గమనింపులో ఉంచుకోవాలి. ఇలా ఎక్కువగా అవమానాలను తప్పించుకునే మార్గంగా ఇల్లీగల్ కార్యకలాపాలకి దూరం ఉంటే పరిస్థితులు మెరుగవుతాయి అనేది ఇక్కడ ముఖ్య సూచిస్తోంది. ముఖ్యంగా మరి 16, 17 తేదీల్లో వీరు చాలా ఒక బలమైన అంతర్దృష్టితో ఉంటారు. ఈ 2 రోజుల్లో వీరికి గ్రహస్థితి వలన అనేది ఉంటుంది. కావున ఒక పనిని నిర్ణయించేటప్పుడు, చేపట్టే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తగినంతగా ఆలోచనలు చేసిన ప్రయోజనాలు ఉంటాయి అనేది స్థితి చెబుతోంది. గ్రహస్థితి గుడ్డిగా నమ్మకంతో ఫ్లోలో పోరాదు ఏ విషయాలకి అనేది సూచిస్తోంది. గమనింపులో ఉంచుకోవాలి ఈ పాయింట్. ఒకవేళ మీరు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం జరిగిన వెంటనే దానిని గమనింపులో పునః పరిశీలించుకుని తప్పులు సరిచేసుకునే ప్రయత్నంలో సఫలత కూడా పొందేది ఉంటుంది. వీరికి ఆ సామర్థ్యం కలిగి ఉంటారు అనేది. అయినా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అదే కాదు, తన చుట్టూరా ఉన్న ప్రతికూలతలను కూడా తగ్గించి పరిష్కారాలు శోధించే సామర్థ్యం కూడా ఉంటుంది ఈరోజు వీరికి 16, 17 తేదీల్లో. కాబట్టి కష్టపడి పనిచేసి సాధించగలుగుతారు ఏ పనైనా. వ్యక్తిగత సమస్యలైనా సరే మంచి ఆరోగ్యం, శారీర దారుఢ్యం, ధైర్యం కలిగి ఉంటారు. కష్టపడి విజయాలు సాధించడానికి, పనులు సకాలంలో పూర్తి చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ 16, 17 తేదీల్లో. అయితే 18న వారం చివరి రోజున పరిస్థితులు ఆకస్మికంగా మార్పులు చెందుతాయి అనేది కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఈరోజు. ఆకస్మిక ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు, ఆకస్మిక అడ్డంకులు ఎదురయ్యేది కనపడుతుంది. కాబట్టి ఈరోజు కొంచెం ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. రాబోయే భవిష్యత్తు రోజుల ముందు మార్పుకై ఎదురు చూడాలి అనేది సూచిస్తోంది. ఈరోజు వాయిదా వేసుకోండి.
అవమానాలకి అవకాశాలు ఉన్నాయి కావున తగాదాలకి దూరంగా ఉండాలి. కుటుంబంలో సమస్యలు గొడవల కారణంగా మనశ్శాంతి లేకుండా ఆందోళనలు పెరిగే సూచనలు ఉన్నాయి ఈ 18వ తారీఖున ఎక్కువగా. మఖా నక్షత్ర జాతకులకైతే సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుంది. వీరు ఈ వారం అంతా కూడా భగవంతుని ఆరాధించిన ఇంకా మంచి శుభ ఫలితాలుంటాయి అని గ్రహస్థితి తెలియజేస్తోంది. మానసిక సంతృప్తి ఉంటుంది. శృంగారాన్ని ఆశించేది కూడా కనపడుతోంది. స్నేహితుల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువులు కూడా వీరి ప్రతిభను గుర్తించెదరు. జన్మ జాతకం అనుసరించి వివాహాది శుభకార్యాలు కూడా నిర్ణయం చేసిన ఈ వారం శుభకార్యాలకి అనుకూలంగానే ఉంది అనేది కనపడుతోంది. ఇక పుబ్బా నక్షత్ర జాతకులకి అయితే తల్లి నుండి ప్రేమ, పోషణ, సురక్షితమైన ఆర్థిక పరిసరాలు ఉంటాయి. ప్రేమపూర్వక భావోద్వేగాలు కూడా ఉంటాయి. ప్రేమ మరియు శృంగార విషయాలకు వస్తే వీరి భాగస్వామి యొక్క భౌతిక లక్షణాలతో పాటు సంబంధంలో ఉన్న ఏ స్త్రీకైనా భౌతిక లాభాల వైపు ఆకర్షితులయ్యేది కనపడుతోంది. వైవాహిక జీవితంలో ప్రమాదాలకు రాకుండా దూరంగా ఉండండి ఈ విషయాలకి అనేది సూచిస్తోంది. విలాసవంతమైన జీవన ప్రమాణాలతో మంచి పురోగతిని సాధ్యం చేస్తోంది. 16, 17 తేదీల్లో గ్రహస్థితి జాతకుని అయితే జన్మ జాతకం కూడా సరిచూడవలేను అని గమనింపులో ఉండాలి ప్రేక్షకులు. అదృష్టాన్ని వ్యక్తిగత రంగంలో పనిచేసే ముందు అందరి నుండి సహకారం కూడా పొందేది ఉంది. ఆర్థిక లాభాలుంటాయి. విలువైన ఆభరణాలలో మునిగి తేలేది కూడా కనపడుతోంది, సూచింపబడుతోంది. వ్యాపారస్తులకు కూడా సంతృప్తికరమైన లాభాలతో సాఫీగా ఉంటుంది. విద్యలో విజయం కూడా ఉంటుంది. 16, 17 తేదీల్లో పుబ్బా నక్షత్రం వారికి కొన్ని ఇంటిలో శుభకార్యాలు చేసేది కూడా కనపడుతుంది. వాహన, భూమి, ఆస్తి కొనుగోలు, అమ్మకాలకి అనుకూలంగా ఉంటుంది. వాహన సౌకర్యం ఉంటుంది. ఇక ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకైతే ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టాలు చవి చూస్తారు. ఈ సమయంలో సపోర్ట్ కానీ రుణాలు కానీ లభించవు అనేది కనపడుతుంది. తగాదాలు ఎంచుకోవడం, వాదనలు ప్రారంభించడం కూడా మానుకోవాలి. ఇంటా బయట కూడా అంతా బాగుండదు. ప్రయాణాలకు అనుకూలం కాదు. అవమానాలు, సంపద నష్టం, ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేది కూడా కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కేతుకు సంబంధించిన జపాలు, మంత్రాలు, గణపతి ఆరాధన, శుక్రునికి సంబంధించిన లక్ష్మీ అమ్మవారి పూజలు, ఆలయ దర్శనం మరియు సూర్యారాధన, యోగా, సూర్యునికి ఆర్ఘ్యాలు నివేదన మంచి మానసిక స్థితిని సూచింపబడుతుంది. మానసిక స్థితికి కారణాలు కాబట్టి ఇవి పాటించి ఆచితూచి వ్యవహరించి కొన్ని ప్రమాదాల సూచనలు ఉన్నప్పుడు మాత్రమే మిగతా అంతా కూడా శుభకరంగానే ఉంటుంది. ఈ సింహరాశి వారికి అంటే మిక్స్డ్గా ఉంటాయి రిజల్ట్స్. వారం ప్రారంభంలో బాగుంది. వారం తర్వాత రోజుల్లో 13, 14, 15 3 రోజులు తర్వాత 16, 17 అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ 18 అననుకూలంగా ఉంది. ఇలా అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది కాబట్టి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుని కావలసిన పనులు మాత్రమే సూచించి ప్రతికూల విషయాలను గమనింపులో పెట్టుకుని ముందుకు సాగాలి అనేది సూచిస్తోంది గ్రహస్థితి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.